ఈ వ్యాలంటైన్స్ డేకి ఒక అమ్మాయి అబ్బాయి కలిసి ఒక ఓయోకి వెళ్తే మళ్ళీ నెక్స్ట్ వ్యాలంటైన్స్ డేకి అదే అమ్మాయి అబ్బాయి వెళ్ళరు. ఆ అబ్బాయి వేరే అమ్మాయితో వెళ్తాడు, ఆ అమ్మాయి వేరే. ఎంత కాన్ఫిడెన్స్ గా చెప్తున్నాడే, తను వెళ్ళే ఉంటారు వేరే వేరే అమ్మాయిలతో. మీరు ఇప్పటికి ఎంతమంది అట్లా తిరిగారు? మా ఫ్రెండ్స్ చూసిన చాలా మంది అండి. ఈ వ్యాలంటైన్స్ డేకి ఒక అబ్బాయి ఒక అమ్మాయి పోతే వాళ్ళ ఫ్రెండ్, ఆ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్తో ఇంకొక అదే అమ్మాయి పోయింది కూడా నేను చూసిన. సో అందుకనే చెప్తాను, లేకపోతే నేను పోలేదులే కానీ చెప్తాను. అది మీకు తెలిసిన ఒక 4 అడ్రస్లు చెప్పండి. అవి ఏంటి ఇప్పుడు వెళ్ళేవి? హైదరాబాద్లో ఒక అంటే హైదరాబాద్ చాలా రిచ్ ఏరియా. లేదన్నా లేదన్నా. సాయంకాలం మరి బాధ వస్తే దేంతో సమాధానం చెప్తా? మ్యాటర్ సమాధానం చెప్తావా? ఏది నేను మందాగను. మా పేరెంట్స్ ఇస్తారు మందాగా. నేను పేరెంట్స్ చూస్తారని చెప్తున్నావా? ఇప్పుడు ఒక మాట చెప్తా. ఇగో హైదరాబాద్ లో ల్యాండ్ కాస్ట్ చాలా ఉంటది. హాస్టల్ పెట్టుకోవచ్చు, రూములు అంటే నార్మల్ గా బిల్డింగ్లు కట్టి రెంట్లకి ఇవ్వచ్చు. కానీ ప్రతి చూడండి నువ్వు అమీర్పేటకి పంజాగుట్టకి గ్యాప్ లోనే ఒక 4-5 ఓయోలని ఉంటాయి. ఎందుకు వాళ్ళకి తెలుసు అక్కడ ఉన్నాయని? కనబడుతుందా అమ్మ? ఎర్ర కనిపించదా ఓయో అని? చాలా కనిపిస్తే ఎర్ర ఎందుకు చూడాలి? హైదరాబాద్ లో దాదాపు నాకు తెలిసి ఒక 200-300 ఓయోలు అయితే ఉంటాయి. ఎందుకనంటే అంత ఇన్కమ్ ఆడ మామూలు ఇన్కమ్ కాదు. ఓయోలలో లైన్లు కడతారు కింద.